లేఖనాల్లో నుంచి ఒక మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఐజయా చాప్టర్ 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనము కలిసి చదువుకుందాం. I have revealed and saved and proclaimed, I and not some foreign god among you. You are my witnesses, declares the Lord, that I am God. ఎందుకో చాలా నిదానంగా చదివారు. ఒకసారి బిగ్గరగా చదువుకుందామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనం కలిసి ఒకసారి బిగ్గరగా అందరం కలిసి చదువుకుందాం. I have revealed and saved and proclaimed, I and not some foreign god among you. You are my witnesses, declares the Lord, that I am God. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, మీ వాత్సల్యత, మీ కృపలను బట్టి, నీ దయను బట్టి నిన్ను కీర్తిస్తా ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆశతో నీ ఇంటికి, నీ సన్నిధికి తెచ్చిన నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. నీ లేఖనాలని నాకు మాకు విడమర్చండి. నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత మేము అనుభవించినట్లు సహాయం చేయండి. నా జీవితంలో నువ్వు చేసిన కార్యం ఏది నీ ప్రజలకు అవసరమో, ఎంత నీ ప్రజలకు అవసరమో, ఏది క్రీస్తుని మహింపరుస్తుందో, ఏది వాస్తవ జీవితానికి ఉపయోగపడుతుందో ఆ మాటలు మాత్రమే అనుగ్రహించండి. కానిది, అవసరం లేనిది దేవా ఆపివేయండి. ప్రార్థన విన్నందు కీర్తిస్తూ ఇంకా నీ సిలువకి శత్రువులుగా ఉంటున్న వారిని కూడా నీ వైపునకు ఆకర్షించి మహిమ పొందుతామని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన, ఘనమైన, నమ్మకమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చిన్ననాటి నుంచి ఒక భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తూ వచ్చాను. క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ మా అమ్మా నాన్నకి చాలా భక్తి ఉంటా వచ్చింది. వాళ్ళు ప్రభుని చాలా భయముతో, భక్తితో, కేవలం భక్తే కాదు కానీ భయముతో కూడా ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా దేవుడంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవడము, దేవుడంటే పెద్ద ఇష్టం లేకపోవడం కూడా, దేవుడంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఒక రకపు విరక్తి, చికాకు కూడా ఉండేది. ఎందుకు అనంటే 2 ప్రాముఖ్యమైన కారణాలు బట్టి నాకు దేవుడంటే చిరాకుండేది. మొదటి కారణం ఏంటి అనంటే, మా అమ్మా నాన్నలు, మా అమ్మ ప్రత్యేకంగా ఎంత భక్తి అంటే ప్రతిరోజు పొద్దున్న 2:30కే లేస్తది. స్కూల్లో టీచర్ మా అమ్మ. తన తన సర్వీస్ అంతట్లో ఎప్పుడూ లేట్ పోలేదు. ఒక్కరోజు కూడా లేట్ పోలే. ఖచ్చితంగా టైంకే ఎళ్తది. పొద్దున్నే లేచి మా నాన్నకి క్యారియర్ కట్టాలి, మా ఇద్దరికీ క్యారియర్ కట్టాలి. మా అబ్బ ఇంట్లో ఉండేవాళ్ళు, మా అబ్బకి కూడా వంట చేసి పెట్టాలి. పొద్దున్నకి, మధ్యాహ్నానికి వంటలన్నీ చేసేసి, అప్పుడు హైదరాబాద్‌లో నీళ్ళు ఒక గంట సేపే వదిలేవాళ్ళు పొద్దున్న. ఇప్పుడంటే దేవుని కృపను బట్టి కొంచెం పరిస్థితులు బాగుపడ్డాయి గానీ, ఆ గంటలోనే ఇక ఇంటి పనులన్నీ ముగిచ్చేసుకోవాలి. సో, ఏదో టైము ఉండి పొద్దున్నే లేసేది కాదు గానీ, రోజంతా పనిలోనుండేది. కానీ పొద్దున్న 2:30కే లేసేది ఖచ్చితంగా. లేచి 2:30 నుంచి ప్రార్థనలో ఉండేది. ప్రార్థనలో ఉండి ఇంచుమించు 4:30కి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండేది. ఇంకా ఎంత టార్చరో నా పరిస్థితి మీకు అర్థమై ఉంటది. చిన్న పిల్లలం పొద్దున్న 4:30కి లేపి కుటుంబ ప్రార్థనలో కూర్చోబెడితే మా కథ ఇంకేం కావాలా? ఎంత ఎంత టార్చర్, పసిపిల్లలతో ఆడుకున్నట్టే గదా! ఇక అసలా ఆ 4:30కి ఫ్యామిలీ ప్రేయరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీస్తారు. మనోళ్ళు మంచోళ్ళు. ఈ పాటల పుస్తకం వాళ్ళందరూ మంచోళ్ళు. ఎందుకంటే ఈళ్ళు మహా అంటే ఇది ఒక 5 వచనాలు, కొన్నిట్లో అయితే ఇంకా చాలా మహా ఉత్తములు 2 వచనాలు రాశారు కొన్నిట్లో. కొన్నిట్లో చాలాట్లో 2 కనిపిస్తున్నాయి.
ఆంధ్రకేస్తే కీర్తనలో కొన్ని పాటలు 16 వచనాలు, 17 వచనాలు అది తెత్తే నేను తిట్టుకునేవాడిని ఆ రాసినోళ్ళని. ఎవడురా మిమ్మల్ని ఇన్ని వచనాలు రాయమంది? మా సావు కోసమే రాసినట్టున్నారు. పొద్దుగాల 4 గంటలకు పాడతారు. ఆ 16 వచనాలు పాడతారు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు. వరుసగా పాడతారు. ఇక దాని తర్వాత ఒక అధ్యాయం చదవాల. ఆ అధ్యాయం ఎంత పెద్దగైనా అది మొత్తం చదవాల. పొద్దున్న 4:30కండి ఈ టార్చర్ మాకు చిన్నప్పుడు. ఇక పాత నిబంధనలో ఎజెకియేలు, కొత్త నిబంధనలో లూకాని తిట్టుకునేవాడిని. పచ్చి బూతులే మనసులో. ఎందుకనంటే ఇద్దరు పెద్ద పెద్ద అధ్యాయాలు రాశాడు. మంచోడు. నేను అభినందించే మహా మంచాయన ఎవరంటే దావీదు గారు. చిన్న చిన్న కీర్తనలు రాశాడు. అందుకే మీరు చాలా మందిని చూస్తే ఆళ్ళకి బైబిల్ మధ్యలోకి తెత్తారు. ఎందుకు తెలుసా? కీర్తనలు వస్తాయి తెత్తే. అటు ఇటు తెత్తే పెద్ద అధ్యాయాలు వస్తాయి కదా! పొరపాటున కీర్తన 119 వస్తే మంచి రోజు కాదని మూసి మళ్ళీ తెత్తారు. చిన్నప్పటి నుంచి ఈ భక్తి పాటలు, ఈ అధ్యాయం అంతా ఒక టైప్ ఇరిటేషన్ వచ్చేసేది నాకు. పడుకోవాలి అనిపిచ్చేది. కాకపోతే చిన్నపిల్లలు వేరే ఏమైనా పని చేస్తారు. అదొక కారణం చిరాక్కి. రెండో కారణం చిరాక్కి ఏంటి అనంటే, వీళ్ళు స్ట్రిక్ట్‌గా ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, మనం క్రిస్టియన్స్, అక్కడికెళ్ళకూడదు, మనం ఇది చేయకూడదు. ఈ ఉడుబుట్టించుకున్నాడు నన్ను మీ ఇంట్లో ఈ టార్చర్ కాకపోతే. మా ఫ్రెండ్స్ అన్నీ చేస్తారు. నన్నేమో అది చేయొద్దు, ఇక్కడికెళ్ళొద్దు, ఆడెళ్ళొద్దు. సండే పొద్దున్నే అన్ని ప్లాన్‌లేత్తారు మా వోళ్ళు. నేను మాత్రం చర్చ్‌కెళ్ళిపోవాలి. కానీ ఒక మంచి చర్చ్‌కి తీసుకెళ్ళేవాళ్ళండి. సూపర్ చర్చ్ నేనెళ్ళే చర్చ్. ఈ పొద్దున్న ఫస్ట్ ప్రేయర్ నుంచి లాస్ట్ వరకు ఆమెన్ అంటే గట్టిగా తిప్పి కొడితే గంటలో అయిపోద్ది మొత్తం స్టోరీ. దానికి 2, 3 వర్తమానాలు అంత ప్రేరేపణ ఏమి ఉండేది కాదు. ఓ చిన్న వర్తమానం చెప్పేవాళ్ళు. మహా అంటే 12 నిమిషాలు. 12 నిమిషాలు, 13 నిమిషాలు దాటితే అందరూ ఇట్లా గడియారాలు చూపిత్తారు ఆ పాస్టర్ గారికి. కాబట్టి అంత పరిస్థితి తెచ్చుకోడాయన. 10, 12 నిమిషాల్లో అయిపోద్ది మొత్తం కథ. మంచి చర్చ్‌కి అదొకటే మంచి పని చేసేవాళ్ళు మా అమ్మ, నాన్న. ఇక మిగిలిందంతా టార్చరే. సో, అట్లా దేవుడంటే ఒక చిరాకుంటా వచ్చింది. అట్లా దేవుడికి దూరమైపోయి అసలు దేవుడు అవసరం లేదు నాకు అనుకోని బ్రతుకుతా ఉంటున్న పరిస్థితి. చదువు చదివేవాడిని కాదు. అల్లరి చేష్టలు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఇంకా నా జీవితం మీద నాకే విరక్తొచ్చి చచ్చిపోదామని అనుకుంటా వచ్చాను. చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చావొచ్చేది గాదు. ఎందుకొచ్చేది కాదో మీకు ఇప్పటికే కారణం చెప్పా. మా అమ్మ పొద్దున్నరకే 2 మోకాళ్ళ మీద పడి, "ప్రభువా నా కొడుకుని కాపాడు." ఏడ నుంచి వత్తది సావు నాకు. ఇక పొద్దుగాల రోజు ఏడుపే. ఇక నా కోసం అంత ఏడిసి, చీవుడు తీసి గోడలెనకేసి, ఇక ఉపవాసాలుండి, ఇక ఈ కథకి ఇక మనకి సావు ఏడొత్తది చచ్చిపోదాం అనుకున్నా. ఇక అంటే సావొచ్చేది కాదు. ఇంకా లాస్ట్‌కి ఇది హైదరాబాద్‌లో ఎందుకో మనకి సావు కుదరట్లేదు, ముహూర్తం కుదరట్లేదు సావుకి. విజయవాడ అయితే మనకు తెలిసినోడు పెద్దగా ఎవడో ఉండడు గదా! ఆడ చచ్చిపోద్ది ఈజీగా. ఎందుకంటే నేను పుట్టింది విజయవాడే. సో, అక్కడ ఒక కూడికుంది. మా అత్తోళ్ళ ఇంట్లో కూడిక జరుగుతుంది. పంపించరా వీడిని అంటే, మా డ్యాడీ నన్ను పంపించారు. ఒక్కటే ఒక కారణానికి నేను విజయవాడ ఎళ్ళా ఆ కూడికలకి. ఏంటంటే, అక్కడైతే ఈజీగా చచ్చిపోవచ్చు. కృష్ణా నదిలో ఓసారి అలా దూకామంటే కథ అయిపోద్ది. ఇంక మనం దొరకము, ఎవడికి మనం తెలీదు. కాబట్టి చచ్చిపోవచ్చు అనుకోని చచ్చిపోవడానికి బయలుదేరా. చచ్చిపోవడానికి బయలుదేరి ఇంక సాయంత్రం ఒక కూడిక పెట్టారు. ఇంత పెద్ద కూడికేం గాదు. బహుశా ఈ ఈ స్టేజ్ ఎంతుంది? ఈ స్టేజ్‌లో సగం ఉంటదేమో. చిన్న క్లాస్ రూమ్ అది. అది ఒక ప్రైమరీ క్లాస్ రూమ్ విజయవాడలో. ఆ కూడిక ఆ స్కూల్‌లో బెట్టారు ఆ కూడిక. ఇంకా అందరూ కూడికెళ్తే నేను నేను సైకిలేసుకొని బోయి దూకి చచ్చిపోదాం అనుకున్నా. ఇక సైకిలేసుకొని పోదాం అనుకునేటప్పటికి ఆడ రాత్రి భోజనానికి చికెన్ కడుగుతా ఉన్నారు. చికెన్ కడుగుతా ఉంటే అది చూసి ఎటూ చచ్చిపోదాం అనుకుంటున్నా గదా! అదేదో తిని చచ్చిపోతే పోలా. ఇప్పుడు ఇంత అర్జెంట్‌గా చచ్చేదేముంది సార్. అదేదో తినేసి మీటింగ్ అయిపోయిన తర్వాత తినేసి చచ్చిపోతే పోలే అనుకోని ఆకెవరో మంచామె నా కళ్ళెట్టే కడిగింది. సరే మీరు ఇక సర్లే తినేసి చచ్చిపోదాం అనుకోని ఇక మీటింగ్‌కొచ్చి కూర్చున్నా. మీటింగ్‌కొచ్చి కూర్చుంటే ఈళ్ళు పాటలు పాడుతున్నారు. ఈళ్ళు బాగా ప్రేరేపణ ఉన్నోళ్ళే. పెద్ద పెద్ద పాటలని పాడుతున్నారు ఈళ్ళు. ఇక పాటలు పాడుతున్నారు. పాటలు అయిపోయిన తర్వాత ఆడ పెద్ద ఎక్కువేమి లేదు. ఆ మీటింగ్ మహా అంటే తిప్పికొడితే 12 మంది, 13 మంది ఉన్నారు అంతే. దాంట్లో నేనొక్కడిని. సర్లే వాక్యం చెప్తే ఈళ్ళు త్వరగా ఏదో చెప్తే తినేసి పోయి దూకేద్దాం అనుకుంటే, ఇద్దరు లేసారు వాక్యం చెప్పడానికి. అవ్వట్లేదు. నేనెళ్ళే చర్చ్‌లో ఒకళ్ళు చెప్తారు అది 10, 12 నిమిషాలు అంతే. ఇద్దరు లేసారు. ఇద్దరెందుకు లేత్తన్నార్రా వాక్యం చెప్పమంటే, అంటే ఒకాయన ఇంగ్లీషు, ఒకాయన తెలుగు. ఏంటి 12 మందికే మళ్ళీ ట్రాన్స్‌లేషన్ ఒకటి.
ఇక అది ఆ మెసేజ్ ఎట్టిందంటే బ్యాడ్మింటన్ మ్యాచ్ ఇట్ట ఇట్ట చూస్తున్నా. తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు. ఏదో చెప్పుకుంటున్నారు. ఈయన బాధ ఏదో, ఆయన బాధ ఏదో, వీళ్ళిద్దరి బాధ ఏంటో అనుకొని చూస్తా ఉన్నా ఇద్దరిని. ఏదో చెప్పుకుంటున్నారు. చెప్తా ఉన్నాను, నేను పెద్ద పట్టించుకోను. నా దృష్టి అంతా ఏంటంటే ఎప్పుడు అయిపోతది, ఎప్పుడు తిందాం, ఎప్పుడు పోయి దూకేద్దాం. ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు బొత్తిగా నా ధ్యానం లేదు అక్కడ. అలా మాట్లాడేటప్పుడు ఆయన యేసు ప్రభు ప్రేమ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతా వచ్చారు. ఆ మాటలు నన్ను ఎట్లా ఆకర్షించాయో నాకు తెలీదు. ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్‌లకెళ్ళా. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రతి ఇంటర్నేషనల్ క్రూసేడ్‌కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా కొరకు ప్రార్థన చేయాల్సిందే. మా అమ్మ నాన్నని తీసుకెళ్తారు. ఆళ్ళతో ప్రార్థన చేపిత్తారు. ఇండియన్ గావచ్చు, ఫారినర్ గావచ్చు. హైదరాబాద్‌లో పెద్ద మీటింగ్ జిమ్‌ఖానా గ్రౌండ్స్‌లో గాని, పెరేడ్ గ్రౌండ్స్‌లో, నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో మీటింగ్ పెట్టారంటే అక్కడికి మా అమ్మా నాన్నని తీసుకెళ్ళాలి. ఆ పెద్దోళ్ళతో ప్రార్థన చేపిచ్చాలి. ఆళ్ళు ప్రార్థన చేస్తే నేను మారేవాడిని కాదు. మరి నా ఎఫెక్ట్ ఆళ్ళ మీద పడిందేమో లేదో తెలీదు గానీ, ఆళ్ళ ఎఫెక్ట్ అయితే నా మీద ఏం పడేది కాదు. ఇక ఈ పెద్ద పెద్ద మీటింగ్‌లకే ఎళ్తే మనకేం కాలేదు. ఈ చిన్న మీటింగ్‌లో ఏమవుతదో అనుకోని కూసున్నా. అంతే. ఆ చిన్న మీటింగ్‌లో ప్రభు ప్రేమ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ టైమ్ నన్నేదో లాగుతుంది. అది నాకు ఈ రోజుకి అర్థం గాదు. ఆ ఫీలింగ్ ఏం జరిగింది అనేది ఆహ్, ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ వాస్ సంథింగ్ పెక్యూలియర్. చాలా విచిత్రంగా, చాలా విశిష్టంగా జరుగుతా వచ్చింది. ఒకలాంటి ఆకర్షణ, ఒకలాంటి మిక్స్డ్ ఫీలింగ్. ఉగాది పచ్చడి షడ్‌రుచులు ఎట్టుంటాయి గదా! అట్లా ఓ పక్కన బాధేస్తుంది. ఛీ! నేనెంత గలీజోడిని అని నాకే అనిపిస్తుంది. ఇంకో పక్కన ఆయన ఎంత మంచోడు అని ఆనందం పుడుతుంది. ఇంకో పక్కన నాకు తెలియకుండా ఏడుపొస్తా ఉంది. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నాకు ఏడుపే వచ్చేది కాదు. బేసిక్‌గా నాకు చిన్నప్పటి నుంచి చాలా కఠినమైన గుండె. అస్సల చాలా కఠినమైన గుండె. అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తా. ఎట్టాంటి గుండె నా నా నాకున్న ఆ టైంలో నాకుంటున్న గుండె పరిస్థితి ఏంటంటే, నేను ఫోర్త్ క్లాస్‌లో వీబీఎస్ పెట్టారు. మా మంచి చర్చ్‌లో వీబీఎస్ పెట్టారు. అది కూడా కొద్దిసేపే ఉంటది. మా చర్చే మంచిది. అన్ని చిన్నవే. గంట, గంటన్నర అంతే అయిపాయే. ఇక అయిపోయింది వీబీఎస్. ఇంకా బస్ స్టాండ్‌కొచ్చి నిలబడ్డా. బస్ ఎక్కాలిక. అప్పుడు డబుల్ డెక్కర్‌లు ఉండేవి హైదరాబాద్‌లో. అంటే బస్సు మీద బస్సు. ఆ డబుల్ డెక్కర్ ఫాస్ట్‌గా వస్తా ఉండింది. ఓ పిల్లోడు అది ఎక్కి ఇంకా లోపల సీట్ పడదామని వేగంగా ఎక్కడానికి పరిగెత్తినాడు. పరిగెత్తేటప్పుడు ఏం జరిగిందో జారాడు. వాడి మీద నుంచి డబుల్ డెక్కర్ ఎళ్లి వాడి తల మీద నుంచి ఎళ్ళిపోయింది. పట్టని పగిలిపోయింది తల. వాడు స్పాట్ అక్కడే చచ్చిపోయాడు. మొత్తం రక్తం ఇలా చిట్లింది. అది చూసి ఆ బస్ స్టాండ్‌లో అందరూ కేకేశారు. చాలా మంది ఆడోళ్ళు తలబట్టుకొని కళ్ళు తిరిగి కింద పడిపోయారు. నేను 4వ తరగతిలో ఉన్నానప్పుడు చిన్నోడిని. నేను కూడా అక్కడే ఉన్నా. నేను మాత్రం ఆ బస్సు ఆగిపోయింది. అంతా ఆగిపోయింది. స్ట్రెయిట్‌గెళ్ళి 2 చేతులు కట్టుకొని దగ్గర నుంచి చూస్తా వచ్చా. నాకేం అనిపించలే. అది నా పరిస్థితి. నాకు పాపం అనడం రాదు. అసలు కనికరం అయ్యో! అది అసలు లేనే లేదు నాకు. నా మీద లేదు, ఎవరి మీద లేదు. అది నా పరిస్థితి. అట్లాంటోడిని ఏడిసేవాడిని. ఎప్పుడంటే మా డ్యాడీ కొట్టేటప్పుడు. ఎందుకు ఏడిసేవాడినంటే, మా డ్యాడీ పాపం కొట్టి ఆయన చెయ్యి నొప్పేత్తదిరా బాబు, ఏడిస్తే అన్న మానేత్తాడని చెప్పి ఆయన కోసం ఏడిచేవాడిని. ఏడుపనేది రాదు. బేసిక్‌గా అట్లాంటి మైండ్ సెట్ నాది. ఏడుపనేది రాదు. కానీ ఆ రోజు మీటింగ్‌లో ఏడుస్తున్నా. ఏడుస్తుంటే కంట్రోల్ లేకుండా ఏడుస్తున్నా. నాకో పక్కన ఏమనిపిస్తుందంటే, నేనేమన్నా మెంటలోడినయిపోయానేంటి? ఎందుకిట్లా ఏడుస్తున్నా? ఓ పక్కన సంతోషం, ఒక పక్కన నా మీద నాకు చిరాకు, ఒక పక్కన బాధ, ఒక పక్కన ఏడుపు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకా నా ఏడుపుకి మీటింగ్ కూడా త్వరగా ముగిచ్చేశారు. ఉన్న 10 మందిలో నేను గట్టిగా ఏడుస్తుంటే ఎట్లుంటది? ఇంకేం వాక్యం చెప్తారు? ముగిచ్చేశారు. అయిపోయింది. ఆ ఇంగ్లీష్‌లో చెప్పిన ఆయన నాతో కూర్చొని మాట్లాడాడు. సువార్త నాకు అర్థమైతట్టు చెప్పాడు. అంతే. ఆ దినాన ప్రభు నన్ను ఆకర్షిస్తా వచ్చాడు. ఆ దినాన నా పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత నాకు కలుగుతా వచ్చింది. ప్రభుని తెలుసుకుంటా వచ్చాను. ఇంకా అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ప్రభు నా జీవితాన్ని మార్చేసాడు. నా గురి మారిపోయింది. అంతా మారిపోయింది. అప్పటి వరకు లూకా, ఎజెక్యేల్‌ని భయంకరంగా తిట్టేవాడిని అన్నా గదా! ఇక ఆ తర్వాత ఎజెక్యేల్ అంటే నాకెంత ప్రేమో. ఎజెక్యేల్ గ్రంథం తెగ చదివేవాడిని. లూకా సువార్త ఏమో అర్థమయ్యేది కాదు గానీ,
భలే చదివేవాడిని. అంతకు ముందు పెద్ద అధ్యాయం వస్తే ఎంత చిరాకొచ్చేది. ఇప్పుడు అందరూ పడుకున్న తర్వాత ఇప్పుడంటే సెల్ ఫోన్లు, ఈ లైట్లు, బెడ్ ల్యాంప్లు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు ఇవేవి ఉండేవి కాదు కదా. టార్చ్ లైట్ ఉండేది. ఆ టార్చ్ లైట్ వేసుకొని మంచం కిందకెళ్ళి ఆ లైట్లో బైబిల్ చదివేవాడిని. మా అమ్మ, ఏందిరా పడుకోవచ్చు కదా. నువ్వు పడుకో అమ్మా, నువ్వు పడుకో, నాకు నిద్ర రావట్లేదు. అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు అనుకున్నా, మా అమ్మ పిచ్చి నాకు కూడా అంటిందిరా బాబు, మా అమ్మ పిచ్చిది అనుకున్నా, ఇప్పుడు నాకు అంటేసింది ఆ పిచ్చి. మార్చేశాడు. ఒక ఒక ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. ప్రభు అంటే ఒక ఆసక్తి అంతకుముందు ఎప్పుడు ఉండేది కాదు. ప్రభు అంటే చిరాకు ఉండేది నాకు. కానీ ప్రభు అంటే ఒక ప్రేమ. ఎప్పుడు ఆయనతో కూర్చోవాలి, ఎప్పుడు ఆయనతో మాట్లాడాలి, ఆయన మాటలు చదివేయాలి, ఎక్కువ చదివేయాలి, ఎక్కువ చదివేయాలి, ఇంకెక్కువ తెలుసుకోవాలి ఆయన గురించి అనే తపన. ఆ టైంలో ఆయన మహాకృపను బట్టి ఆయన ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. అప్పటి వరకు నేను చదివేవాడిని కాదు. సోమరోడు అని అంటే ఈ భూమి మీద ర్యాంక్ 1 నాకే. ఎంత సోమరోడినంటే, ఎంత నిద్రపోతుని, ఎంత సోమరోడినంటే, మా డాడీ అరే తలుపేసి వచ్చి పడుకోరా అంటే, చిన్నప్పుడు తలుపేసి వచ్చి పడుకోరా అంటే తలుపు వేయడానికి వెళ్ళి ఆ బోల్ట్ ఇట్టబెట్టి రాత్రంతా ఇట్టే నిద్రపోయా. నిలబడి ఈ రోజుకి నిద్రపోతా, హ్యాపీగా నిద్రపోతా. అప్పుడప్పుడు మేబీ కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా, దసరా సీజన్లో వైజాగ్కి వెళ్తున్నా. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కాను, రిజర్వేషన్ అవ్వలే, జనరల్ బోగి ఎక్కాను. వీపుకి బ్యాక్ ప్యాక్ వేసుకున్నా, బరువు ఉంది, మీటింగ్స్కి వెళ్తున్నా. ఇంకా జనరల్ బోగి ఎక్కాను, ఫుల్ కిక్కిరిసి జనం నా చుట్టూ. ఆ బర్త్ని ఇట్ట పట్టుకున్నా, హైదరాబాద్లో పడుకున్నోడిని విజయవాడలో కళ్ళు తెరిచా. చూసే వాళ్ళందరూ వీడు గురకలు పెడుతున్నా, నిలబడి భుజం మీద బరువు వేసుకొని జనరల్ కంపార్ట్మెంట్లో దాన్ని పట్టుకొని ఆ జనం మధ్యలో హ్యాపీగా నిద్రపోతాం గురకలు పెట్టి. ఎంతమంది సెల్ఫీలు తీసుకున్నారు. మళ్ళీ విజయవాడలో ఆపాడు, స్నాక్స్ కొనుక్కున్న, తిన్నా, మళ్ళీ పడుకున్న, వైజాగ్లోనే కళ్ళు తీసా. అంటే ఇది ఒక 6 గంటలు, అదొక 6 గంటలు శుభ్రంగా నిద్రపోయి. అంత సోమరుణ్ణి బేసిక్గా నేను, బై నేచరే అట్లా సోమరుణ్ణి. ఇంకా చదివేవాడిని కాదు. కానీ రక్షించబడిన తర్వాత ప్రభు చదవాలి అనే మనసిచ్చాడు. రక్షించబడక మునుపు నన్ను లేపడానికి, అంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి 10th క్లాస్ పరీక్షలు రాయాలి. ఈడు పరీక్షకు పోకుండా నిద్రపోతాడేమో అని నన్ను లేపడానికే ఒక పేద పిల్లోడిని తెచ్చి మా ఇంట్లో పెట్టి చదివించేవాళ్ళు. వాడికి ఎందుకు అని అంటే, ఏమి లేదురా నువ్వే చదువుకో, ఈడ పుస్తకాలన్నీ నువ్వే చదువు, ఈడు తిందంతా నువ్వే తిను, అన్నీ అనుభవించి ఇంట్లో, నీ పని ఏంటి తెలుసా, ఎగ్జామ్ టైంకి లేపి కాస్త ఎగ్జామ్ తీసుకెళ్ళి అంతే. కానీ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ప్రభు కృపను బట్టి రక్షించబడిన తర్వాత ఒక మంచి స్టూడెంట్ అవ్వాలి అనే ఆ మనస్సు వెటికి చక్కగా చదువుకోవడానికి ప్రభు కృపనిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ప్రభు ఉద్యోగం ఇస్తూ వచ్చాడు. రక్షించబడిన తర్వాత జరిగిన ఒక సంఘటన చెప్పడానికి ఇష్టపడతాను. ఆ టైం కూడా అయిపోతుంది. రక్షించబడిన తర్వాత కాలేజ్ నుంచి ఇంటికి రాగానే బట్టలు మార్చుకోవడం, మేడ మీదకి వెళ్ళిపోయి, అక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది అపార్ట్మెంట్స్, వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళిపోయి ఎండలో మోకరిచ్చి ఆకాశం వైపు చూసి ఇదే మాటలు ఇట్లానే అన్నాడు, ప్రభా నేను ఊరూరు తిరిగి గొంతు జించుకొని నీ గురించి ఈ దేశంలో చెప్పాలి. నా ప్రార్థన ఇంతే, ప్రభా ఊరూరు తిరిగి గొంతు జించుకొని ఈ దేశంలో నీ గురించి నేను చెప్పాలి అని ప్రార్థన చేసేవాడిని. ఎన్నిసార్లు చెప్పేవాడిని ఈ ప్రార్థన. ఇది ఎవడు నేర్పించే ప్రార్థన కాదు, ఒక విచిత్రమైన ఆశ లోపల పుట్టేసింది. తిరగాలి, గట్టిగా చెప్పాలి, ఆయన గురించి మాట్లాడాలి, నేను ఊర్లు తిరిగి మాట్లాడాలి ఆయన గురించి అని ప్రార్థన చేసి కిందకు వచ్చేటప్పుడు, ఏం మాట్లాడుతున్నా నేను, ఊరు తిరగడం ఏంటి, గట్టిగా చెప్పడం ఏంటి, నేనే ఆయన గురించి చెప్పడం ఏంటి, అయినా నాకేం రాదే అని అనుకుంటున్నా. కానీ ఆ ప్రార్థన మాత్రం ఆగేది కాదు. అది ఇంటర్మీడియట్ నుంచి అదొక ప్రార్థన, ప్రభా నీ గురించి, నీ కోసం తిరగాలి, నీ కోసం నేను చెప్పాలి, నీ కోసం నేను మాట్లాడాలి. అది ఆయన ఎట్లా పెట్టాడో ఆ ప్రార్థన. కానీ చెప్పే ధైర్యం ఉండేది కాదు. బైబిలా అసలే తెలియదు. నేను వెళ్ళే అసెంబ్లీలో ఒకరు యూత్ లీడర్ ఉన్నారు, అద్భుతమైన వాక్య పరిచారకుడు, చాలా అద్భుతమైన వాక్య పరిచారకుడు. ఆయన భాష కానీ, ఆయన చాలా చాలా సీజన్డ్ స్పీకర్, మంచి వ్యక్త. ఆయన ఒకరోజు
బాబు నువ్వు యూత్ మీటింగ్ తీసుకో అని అన్నాడు. నాకు అసలు హెబ్రోన్ సహవాసానికే వచ్చింది కొత్త. ఆ కొత్తలో మనకి అసలు ఆరాధన తెలీదు. చెప్పులు ఇప్పడమే తెలీదు మనకి. నేను వెళ్ళే చర్చిలో చెప్పులేసుకొనే పోయేటోళ్ళం. చెప్పులు ఇప్పాలంటే ఎందుకు ఇప్పాలి అని వాదిచ్చేవాడిని. వాళ్ళు ఒరే బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అన్ని ప్రశ్నలే ఉంటాయి. చెప్పులు ఇప్పాలంటే ఎందుకు ఇప్పాలని అడిగేవాడిని. తినాలంటే కింద కూర్చొని ఎందుకు తినాలి? అందరికి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పాట ఎందుకు పాడతారు మీరు తినేటప్పుడు? అన్ని అడిగేవాడు. నాకు తెలియదు కదా! అన్ని అడిగితే ఈడు ఏం క్వశ్చన్ బ్యాంక్ రా బాబు అన్ని అడిగే గుడ్డిగా నీకు నమ్మడం రా నాకు రాదు. గుడ్డిగా నమ్మంటే నా వల్ల కాదు. నాకు రీజన్లు కావాలా అని చాలా ఓపికతో నాతో వివరించారు మా స్థానిక సంఘం వాళ్ళు. ఇక ఈయన ఎప్పుడైతే నాకు మెసేజ్ ఇచ్చారు నాకేం రాదు అని అంటే లేదు ప్రిపేర్ అయిపో అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా చర్చిలో మా పాస్టర్ గారు వాక్యం చెప్పాలంటే 2 పేపర్లు రాసుకుంటాడు ఆయన. రాసుకొని వచ్చి ఇంకేం లేదు. అది సీరియస్‌గా చదివేస్తాడు. కూర్చున్నోడు వింటున్నాడా, నిద్రపోతున్నాడా, పోతున్నాడా, ఉన్నాడా అనవసరం. ఆయన పాడి ఆయన చదివేస్తాడు అయిపోతది. నాకు ఆ పాస్టరే తెలుసు. అక్కడి నుంచే వచ్చా నేను. ఆ పాస్టరే తెలుసు. సో ఈయన చెప్పాడు అని అంటే మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఇక పేపర్లు తీసుకున్నాం. ఒక 7 పేపర్లు, ఒక 6, 7 పేపర్లు తీసుకొని ఇక రాయడం మొదలుపెట్టా. ఏదేదో రాశా. దావీద్ రాసా, దానియేల్ రాసా, సంసోన్ రాసా, ఏమేమో రాసా. ఏం రాశానో నాకే తెలియదు. ఏది నాకు తెలిసిందంతా రాసి ఇన్ని పేపర్లు నింపుకున్నా. ఇంకంతే మెసేజ్కి వచ్చాను. వస్తే ఇక పైకి వెళ్ళేటప్పుడు ఎవడో కొత్తోడు కదా చూద్దాం ఏం చెప్తాడా అంటే పైకి వచ్చా. నాకు జనంతో ఏం సంబంధం, మనం రాసుకొని చదవడం అంతే. ఇక టక్క టక్క చదువుతుండే అందరూ మొక్కలు ఈడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, వీడు ఏం చదువుతున్నాడు, అసలు వీడు ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ ఏం జరుగుతుంది, అంతా అయోమయంగా ఉంది. నాకెందుకు, నాకు అనవసరం. నా 7 పేపర్లు నేను చదివేసి దీపా. వాళ్ళు అయిపోయాం కదరా బాబు అనుకున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మా యూత్ లీడర్ దగ్గరికి వెళ్ళారు. అన్నా ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకు కాదు కదా, దేవుడికి కూడా అర్థం కాదన్నా. ఆయన బేసిక్ ఏం చెప్తాడు, అసలు మాకు యూత్ మీటింగ్ జరిగిందా, బాబేల్ గోపురానికి వెళ్ళామా, మాకేం అర్థం కావట్లేదన్నా, మీకు ఏం ఇవ్వద్దన్నా ఆయనకి, ఆయన ఏం గందరగోళం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడో మాకు కూడా తెలియదు అంటే ఆయన సరే 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 అన్నాడు. ఆ వారంలో నన్ను కలిసి అన్నాడు, వచ్చే వారం కూడా నీదే అన్నాడు. నేను అనుకున్నా బాగా చెప్పా, నేను ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుదామని ఈసారి 10 పేపర్ల కంటే ఎక్కువ రాశా. ఇక ఆదివారం వచ్చి లేసేటప్పుడు వాళ్ళు అయిపోయారు, వీడు ఎక్కువ పేపర్లు తెచ్చాడు. ఇక ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, అయిపోయారు ఈ వారం, పోయినసారి ఇన్నే తెచ్చాడు, ఈసారి ఇన్ని తెచ్చాడు, అయిపోయాం అనుకుంటా ఉన్నారు. నాకేం సంబంధం, నేను చదువుతా అంతే. ఇక చదువుతా ఉంటే మొదలు పెట్టేటప్పుడు చాలా మంది ఉన్నారు, అయిపోయేటప్పుడు లేరు, వెళ్ళిపోయారు. మనకేం సంబంధం, మనం చెప్పేసాం అయిపోయి. ఈసారి సిస్టర్లు బ్రదర్లు అందరూ వెళ్ళిపోయారు ఆ యూత్ లీడర్ దగ్గరికి. అన్న అసలు యూత్ మీటింగ్ బంద్ అయిపోతుంది ఇంకోసారి ఈ మనిషికి ఇచ్చావంటే. ఈ మనిషికి ఆయన సూపర్ వర్తమానికుడు కానీ నన్ను దోశాడు. ఇంకా వీళ్ళు వెళ్ళిన సంగతి కూడా నాకు తెలిసింది. ఆ వారంలో నన్ను కలిసి వచ్చే వారం కూడా నీదే అన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళేం వద్దంటారు, ఈయనేమో చెప్పమంటాడు. ఆ వారం నేను ఒకటి డిసైడ్ అయ్యా, మనకేం రాదు. సో ఈ వారం నేనేం చేస్తానంటే స్ట్రైట్గా ఏమీ ప్రిపేర్ అవ్వను, అసలు పెన్ను పేపర్ మీద పెట్టను, స్ట్రైట్గా పోయి నిలబడతా అంతే. అందరినీ సిస్టర్ని ఒక నిమిషం చూస్తా, బ్రదర్ని ఒక నిమిషం చూస్తా, నాకేం రావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటా. నాకేం రాదు చెప్తే ఏమో వీళ్ళకేమో అర్థం కావట్లేదు అని నేను చెప్పేది, నాకే అర్థం కావట్లేదు. ఇంకా పాపం వాళ్ళకేమో అర్థం అవుతుంది కానీ బాధితులను. ఇక వీళ్ళని ఒక నిమిషం చూస్తాను, నాకు చెప్పడం రావట్లేదు అనుకొని వెళ్ళి కూర్చుందామని ప్రిపేర్ అయ్యి వచ్చా. నేను చెప్పే కదా ఎజెకియేల్ అంటే నాకు ఇష్టం అని, అప్పుడు నేను ఎజెకియేల్ చదువుతున్నా. ఇక పాటలు అయిపోయి ఇప్పుడు మనం వాక్యం విందామని నేను లేస్తుంటే ఇప్పుడు అందరూ ఒకరు చూసుకుంటున్నారు, ఎందుకంటే పేపర్లు లేవు కదా. ఒరే ఈడు ఆది కాండం నుంచి రావటం చెప్తాడేమరా, పేపర్లు తీసుకురాలేదు, అయిపోయాము ఇంకా అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఎజెకియేల్ గ్రంథం 2వ అధ్యాయం అని తీసా, చిన్న అధ్యాయం అంతా మార్చి చదివేసిన తర్వాత నేను ప్రిపేర్ అవ్వలేదు. సో నేను డిసైడ్ అయినట్టు వీళ్ళు ఒక నిమిషం వాళ్ళు సో వీళ్ళు చూడటం మొదలుపెట్టి ఒక నిమిషం, వీడు ఎందుకు రైట్ చూస్తున్నాడు, ఏం మాట్లాడేంటి, చూస్తున్నాడేంటి. దాని తర్వాత వీళ్ళని చూసా, ఇంకేం రాదు అని చెప్పి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేశా. గంట సేపు ప్యూర్ మెసేజ్ చెప్పా, రెఫరెన్స్లు చెప్తుంటే కూర్చున్న వాళ్ళు ఏడుస్తున్నారు. అసలు ఆ గంట ఏమైందో నాకు తెలీదు.
అది అయిపోయిన తర్వాత సేవకి పిలిపించా నేను. సేవకు పిలిపిస్తే 6 నిలబడ్డారు. ఇదంతా అసలు ఏ టోటల్ ఈ రోజుకి నాకు అర్థం కాదు ఆ టైంలో ఏమైందో. అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ముగిచ్చేసా. వీళ్ళందరూ ఆ యూత్ లీడర్ దగ్గరికి అన్నా ఏదో అయిందన్నా ఆయనకి. ఆయనొచ్చాడు. నీకేమైంది అంటే, నాకేదో అయిందన్న. అదే ఏంటి నాకు కూడా తెలీదు. ఏదో అయింది. ఏమైందంటే, బైబిల్ మాట్లాడుతున్నానా నేను? మాట్లాడుతున్నా. ఎజెక్యేల్ అంటే ఎజెక్యేల్ మాట్లాడుతున్నా నేను. ఎజెక్యేల్ వచనం వెంబడి వచనం చెప్తున్నా. ఎట్లా నాకు తెలీదు. ఆ రోజు నుంచి ఇంకా ఆ ప్రార్థన దేవుడు ఎట్టా విన్నాడో. ఆ ప్రార్థన నాది కాదు. ఆయన పెట్టిన ప్రార్థన. ఆయనే జయించాడు. ఆయనే ఆ ప్రార్థన విన్నాడు. అట్లా కాస్త కూస్తా వాక్యం అర్థం కావడం ఆరంభమైంది. అన్వయించుకోవడం మొదలుపెట్టాను. ఇంకంతే. ఆ రోజు నుంచి మెసేజ్ ప్రిపేర్ అవ్వడం అంటూ రాదు. నాకు పెళ్ళైన తర్వాత నాకు బాగా గుర్తుంది. పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైన తర్వాత బైబిల్ స్టడీ ఉంది 7 గంటలకి. సాయంత్రం 5 గంటలకు బయట కూర్చొని నేను ఫ్యామిలీతో కూర్చొని, పిల్లలతో కూర్చొని, యూత్ పిల్లలతో కూర్చొని మాట్లాడుతుంటే మా ఆవిడ చూసి 7 గంటలకు బైబిల్ స్టడీ ఉందండి, మీరేం ప్రిపేర్ అవ్వరా అనంటే, ప్రిపేరా? లేదు అనంటే, నేను ఒక సేవకుడి దగ్గర ఉన్నా. తను ఒక సేవకుడి దగ్గర ట్రైనింగ్. మా సేవకుడు ప్రిపేర్ అయ్యాడు తెలుసా. నేనే 4 పుస్తకాలు పెట్టేవాడు. 2 కామెంటరీలు, 2 పుస్తకాలు, బైబిల్, నోట్బుక్, పెన్, వేడి నీళ్ళు పెడితే ఆయన ప్రిపేర్ అయ్యి మెసేజ్ అంతా రాసుకొని ఆయన చెప్తాడు. మీరేంటండి ఏం ప్రిపేర్ అవరు అంటే, ఓయమ్మా ఇదే మర్యాద లేకపోతుంది కదా అనుకొని, లేదు ప్రిపేర్ అవుతా పెట్టు అని చెప్పా. ఇంకా మా ఆవిడ కామెంటరీలు ఎన్నెన్నో పుస్తకాలు పెట్టింది, బైబిల్ పెట్టింది, పెన్ను పెట్టింది, పేపర్ పెట్టింది, నీళ్లు పెట్టింది, అంతా పెట్టేశానండి. ప్రిపేర్ అవ్వండి అంటే, ఇదే స్నానానికి నీళ్ళు పెట్టిపోయిరండి అన్నట్టు. ప్రిపేర్ అవ్వండి అంటే, సరే లోపలికి వచ్చి ఈ తలుపు వేసా. 2 తలుపులు ఉంటాయి, ఆ తలుపు వేసా. ప్రిపేర్ అవ్వాలి కూర్చొని ఈ పుస్తకం తెస్తున్నా, ఆ పుస్తకం తెస్తున్నా. ఏం చేయాలి అర్థం కావట్లే. ప్రిపేర్ అంటే ఏం చేయాలి అర్థం కావట్లే. ఇక ఆ రూమ్ లో అటు ఇటు వాకింగ్ చేశా. 10 మినిట్స్. ఏం చేయాలి ప్రిపరేషన్ అంటే ఏంటి, ఏం చేయాలి ఏం అర్థం కావట్లే. కొంచెంసేపు తలుపులు తీసి బయటకు వచ్చి, నాకు ఊపిరి రావట్లేదు, నాకు అదంతా రాదు అంటే, మరి ఎటు చెప్తారంటే అదంతా నాకు తెలియదు. ఇంకా ఆ బైబిల్ స్టడీలో ఇవి కూర్చుంది. ఏం చెప్తాడా అమ్మా ఆయన అనుకొని కూర్చుంటే వాక్యం చెప్తే, నువ్వు ప్రిపేర్ అవ్వనంటావు, నువ్వు ఎటు చెప్తావు, ఏం నా తెలియదు. నేను పొద్దున్న బైబిల్ చదువుకుంటా, నేను క్వైట్ టైం రాసుకుంటా, ఇంకంతే. ఈ టాపిక్ మీద చెప్పు, దాని మీద చెప్పు, ఇవన్నీ రావు మనకి ఇంత ప్రిపేర్ అవ్వాలని ఉంటే నాకు రాదా, నేనేం చేశాను. మావిడ నువ్వు వింతైన క్యాండిడేట్లే, నీ సంగతి వదిలే అని చెప్పింది. అట దేవుడు ఆయన మహాకృపని బట్టి అసలు సేవ అనేది నా వశంలో మాట కాదు, అది అవుట్ ఆఫ్ సిలబస్ అది. కానీ ఆయన పిలిచి ఎంత నమ్మకస్తుడు. నేను ఎన్నోసార్లు పడిపోయా, కానీ ఆయన మాత్రం చాలా నమ్మకస్తుడుగా అన్ని విషయాల్లో నా పక్షంగా ఉండి నేర్పిస్తూ, ఆయనకి ఉన్న ఓపిక అసలు. అప్పుడప్పుడు మా ఆవిడతో నేను నా జీవితం, నా గత లైఫ్ పంచుకుంటే కనీసం 3-4 రోజులకు ఒకసారి ఈ మాట అంటది. ఏమంటండి, మిమ్మల్ని ఎట్లా క్షమించాడండి దేవుడు, అసలు ఎట్లా క్షమించాడండి అని అంటే, నీకు కాదు నాకే అర్థం కాదు అది. రోజు పొద్దున్న నిన్ను అడిగేది అదే, ఎట్ట క్షమించావు ప్రభా, నన్ను ఎట్ట క్షమించావు ప్రభా. ఒకవేళ దేవుడితో మాట్లాడే అవకాశం ఉంటే, నన్ను ఎట్ట క్షమించావు ప్రభా అని అడుగుతా నేను. అంత గలీజోడిని. కానీ ఏదో పూర్తిగా మారిపోయానని కాదు, కాస్త కూస్తా మార్చుకుంటూ ఆయనే తీసుకెళ్తా ఉంటాడు. కర్ణాటక ప్రాంతంలో బీదర్ అనే ఊర్లో సేవ చేస్తూ ఉంటాం. మా చర్చ్ పేరు క్యాబ్ అంటాం, CAB, చర్చ్ ఎట్ బీదర్, క్యాబ్ అని పిలుస్తాం. సో అక్కడ పరిచర్య చేస్తూ ఉంటున్నాం కనుక అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. నాకు ఆశ ఒకటే, ఏంటి అని అంటే, శిష్యుల్ని తయారు చేయాలి. అంటే లైఫ్ చూపించాలి. లైఫ్ చూపించి ప్రభుని నిజంగా వెంబడించేవాళ్ళు, డబ్బుని ప్రేమించకుండా వెంబడించేవాళ్ళు,
పేరు కోసం పట్టించుకున్నోళ్ళు, ఫలాలు ఎదురు చూడని వాళ్ళు. అంటే చేయడం మన పనేంటంటే కూలోళ్ళ పనండి. మన పనేంటంటే కూలోళ్ళు. ఆయనన్నాడు, "కోత విస్తారం, పనివాళ్ళు కొందరు." ఇంగ్లీష్ బైబిల్‌లో హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ, లేబరర్స్ ఆర్ ఫ్యూ అనుంటది. ఇంజినీర్లు, మేనేజర్లు మస్తు మందున్నారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. ఇంజినీర్లు, మేనేజర్లు అంటే ఎవరో తెలుసా? ప్లాన్‌లేత్తారు. ఇంకా ఎట్ట పెంచాలా? ఎందుకు పెరగట్లేదు? వరి అయిపోయి చాలా ఆందోళన చెందుతారు. కూలోడంటే ఏంటో తెలుసా? వాడొస్తాడు, చెప్పిన పని చేస్తాడు, ఎళ్ళిపోతాడు. కూలి తీసుకుంటాడు, ఎళ్ళిపోతాడు. పంట మొత్తం పురుగు పట్టి నష్టమైపోయిందనుకో, ఇంజినీర్ బాధపడతాడు, మేనేజర్ బాధపడతాడు. కూలోడికి బాధ ఉండదు. చెప్పిన పని నేను చేశా, నా జీతం నేను తీసుకొని ఎళ్ళిపోయా అంతే. ఆ కూలోడుగా ఉండాలని ఆశ. కూలోళ్ళని తయారు చేయాలని ఆశ. ఆ! డబ్బు, పేరు, ఫ్రూట్ అంటే ఎదురు చేస్తున్న పనికి ఫలం కనపడాలనే ఆశ అవసరం లేకుండా ప్రభు కోసం కొంత చిన్న ఒక శేషం నిలబడాలి అనే ఆశతో బీదర్ ప్రాంతంలో పరిచర్య చేస్తా ఉన్నాం కనుక అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఇంకా ఇక్కడ కూర్చొని ఎవరన్నా వారి హృదయాలు ప్రభుకి ఇవ్వకపోతే, ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా ఎందుకో ఒక మాట మనకి అంత స్పష్టంగా మనం గుర్తు పెట్టుకోవట్లేదు. ఏంటది అనంటే, రక్షించబడ్డం అంటే రక్షించబడడం అంటే ఉట్టి పాపాలు క్షమించబడ్డం కాదు. సాల్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్గివ్‌నెస్ ఆఫ్ సిన్స్. రక్షించబడ్డం అంటే ప్రభు నిన్ను తన కోసం కొనేసుకున్నాడు. ఈ మాట ప్రకటన గ్రంథం 5, 9, 10 నుంచి చెప్తున్నా. విత్ హిస్ బ్లడ్ హీ పర్చేస్డ్ అస్ ఫర్ గాడ్. మనల్ని తన రక్తం ఇచ్చి దేవుని కొరకు కొని అనే మాటను చూడొచ్చు మీరు. అంటే రక్షించబడ్డం అంటే పాప క్షమాపణ మాత్రమే కాదు. ఫర్గివ్‌నెస్ ఆఫ్ సిన్స్ ఇస్ నాట్ అ స్టాండ్ అలోన్ ఎక్స్‌పీరియన్స్. పాప క్షమాపణ అనేది ఒక స్వచ్ఛంద అనుభవం కాదు. అంటే యేసు ప్రభు నా పాపాలు మాత్రం క్షమించాడు కాదు. ఇంపాసిబుల్. ఆయన నిన్ను కొంటాడు, నిన్ను పూర్తిగా కొనేస్తాడు. నువ్వు ఆయన సొత్తు. యు బిలాంగ్ టు హిమ్. నిన్ను ఆయన కొన్నాడు, నువ్వు ఆయన సొత్తు. నీ జీవితం ఆయన తీసేసుకున్నాడు, నీ హక్కులు లేవు. ఇక నీ మీద పూర్తి హక్కు ఆయనకే. ఆయన నిన్ను కొనేశాడు. నా ఇష్టం అనే హక్కు విశ్వాసికి లేదు. కానీ మనం ఏం నమ్ముతున్నాం? ఆయన నా పాపాలు కడిగాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. తప్పిపోయినప్పుడల్లా వస్తుంటా, క్షమాపణ అడుగుతుంటా, మళ్ళీ నా ఇష్టం లేదు. ఆయన పాపాలు క్షమించడం అట్లా చెయ్యడు. మామూలుగా ఒక సహజమైన సామాన్య విషయం అడుగుతాను. మీరు బండి మీద టమాటాలు అమ్ముతారు కదా, టమాటాలు ముందు కొంటారా, బండి మీద ఉండంగానే కడుగుతారా? ముందు కొంటారా, టమాటాలు కడుగుతారా? కొంటారు. కొన్న తర్వాత ఇంటికెళ్ళి కడుగుతారు. మీరు బండి మీద టమాటాల మీద నీళ్లు పోసి కడుగుతూ ఉంటాయని ఏమంటే, ఒళ్ళెట్టుంది నీకు, నీకేం సంబంధం నా టమాటాలతో అంటాడు. కొనిన తర్వాతే కడుగుతారు కదా. ప్రభువు నిన్ను కొనకుండా, నిన్ను తన సొత్తుగా చేసుకోకుండా, నిన్ను సంపాదించకుండా ఉట్టి కడిగి వదిలిపెడతాడు అంటే ఏమన్నా డజంట్ మేక్ సెన్స్ లేదు. ఆయన నిన్ను కొంటాడు, ఆయన నిన్ను కడుగుతాడు. ఈ రెండూ ప్రక్రియలు జరుగుతాయి రక్షణలో. చాలా సార్లు ఎందుకు నాణ్యత లేకుండా జనం ఉంటున్నారు, ఎందుకు ప్రభు కొరకు ఒక తెగింపు లేకుండా బ్రతుకుతున్నారు అని అంటే, ఉట్టి పాప క్షమాపణ. ప్రభా నా పాపాలను క్షమించు, నరకం నుంచి నన్ను తప్పించు, నాకు పరలోక రాజ్యం, నాకు స్వర్గరాజ్యాన్ని తీసుకెళ్ళు, ఇది ఒక్కటే చెప్తారు తప్ప, ప్రభా నేను నీ సొత్తు, ఇక నువ్వు నన్ను కొన్నావు, నా మీద నాకు హక్కు లేదు, నేను నీ సొత్తు, నీ ఇష్టం వచ్చింది చేయి, ఇలా అప్పగించుకోవడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడనే సంగతి మర్చిపోతున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఇంకా ఈ ఏరియాలో నాదే, నా ఇష్టం, నాకు నచ్చినట్టు కుదరదు, నీ లైఫ్ ఆయన చేతిలో పెట్టు. నిన్ను రక్షించిన ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన చేతిలో నీ జీవితం ఇవ్వడానికి పెద్ద భయపడం.
ఆయన చేత కాకుండా సులువు మీద చచ్చిపోలే. ఆయన పిలాతుతో అంటున్నాడు, నా ప్రాణాన్ని నేనే పెడతా, నేనే మళ్ళీ దాన్ని తీసుకుంటా, నా ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి లేదు. ఆయన అంటున్నాడు, భూమి మీద ఆకాశం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టడానికి భయపడబాకు. ఆయనను రక్షకుడుగా నువ్వు ఎరిగావు, నీ పాపాలు క్షమించగలడు అని నువ్వు నమ్మితే, నువ్వు ఇంకో విషయం కూడా గట్టిగా నమ్మాల్సిందే. ఏంటది అని అంటే, ఆయన ఈ చిన్న జీవితాన్ని చూసుకోవడానికి కూడా సరిపోతాడు. కళ్ళు మూసుకుందామా ఒకసారి. ప్రభు నా జీవితంలో ఏం పని చేశాడు నీకు నీ ముందే పెట్టా కదా. ఈరోజు నువ్వు ఇస్తున్న జవాబులు ఏంటో తెలుసా? నువ్వు చెప్తున్న కుంటి సాకులు ఏంటో తెలుసా? నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మాట్లాడడం రాదు, నేను చూడ్డానికి బాగోను, నాకు జనం అంటే భయం, నాకు టాలెంట్ లేదు. ఇవన్నీ ఇవన్నీ నువ్వు ఇస్తున్న కుంటి సాకులు. దేవుడికి నీ టాలెంట్ అవసరం లే. కొరింథీయులకు రాసిన పత్రిక చెప్పేదే అది. ఆయనకు టాలెంట్ అవసరం లే, ఆయనకు పెద్దోళ్ళు అవసరం లే, ఆయనకు బలవంతులు అవసరం లే, ఆయనకు శ్రీమంతులు అవసరం లే. బుద్ధిహీనులు, వెర్రివారు, పేదవారు, బలహీనులు, అక్కరికి రానివారు, వాళ్ళే కావాలి ఆయనకి. ఎందుకు తెలుసా? అట్టి వాళ్ళ ద్వారా పనిచేస్తే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చెప్తున్నాడు, దేవునికే మహిమ వస్తుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో. ఏ విషయాన్ని ఆయన చేతిలో, ఆయన నిన్ను కొనేశాడు, మళ్ళీ ఇది నాదనుకుంటున్నావేమో. ఆహా, నీదేమీ లేదు, ఆయన చేతిలో వదిలేసి. ఏదన్నా స్నేహం నిన్ను ఇబ్బంది పెడుతుందా, నిన్ను ప్రభు దగ్గరికి రాకుండా, వదిలేసి. ఆయనకంటే ఎక్కువేముంది? అనుభవంతో చెప్తున్నాం. ఆయన్ని వదులుకునే స్నేహాలు, ఏదో కావాలని, ఉద్యోగమా, చదువా, డిగ్రీయా, స్థలమా, ఫ్రెండ్షిప్పా, ఒక అలవాట, ఒక కోరిక, ప్రభుకి దూరం చేస్తున్నా దాన్ని పట్టుకొని ఉన్నావా? అది నీకు మేలు చేయదు, అది నీ జీవితానికి క్షేమం కాదు. ఎందుకంటే నిస్వార్థమైనతో ప్రేమతో ప్రేమించిన ఆయననే దూరం అయిపోతే నీ జీవితం ఎడారిలాగా మారిపోతుంది. సర్వశక్తుడినే నీకు శత్రువుగా మార్చుకుంటే ఇక నిన్ను ఆదుకోగలిగిన నాదుడెవడు? మహోన్నతుణ్ణే మమకారం లేకుండా మర్చిపోతే ఇక నీ చేయి పట్టుకోగలిగిన మానవుడెవడు? పిండంగా రూపించబడక మునిపే నీ దినాలన్నీ పదాలుగా ఆయన పుస్తకంలో రాసుకున్న ఆయన, నీ జీవితాన్ని రచించిన ఆయన, ఆయన ప్రణాళికలే వద్దని పారవేస్తే నువ్వు పెట్టుకున్న ఏ ప్రణాళిక పనికొస్తుంది? ఉన్న ఫలాన్ని జీవితం ఆయనకు అప్పగించుకుంటావా? ఏ చిన్న కోరిక నీలో అసమాధానం కలిగిస్తుంది, వాక్యానికి విరోధమని నీకు తెలిసి కూడా దాన్ని వెంటాడుతున్నావు, వదిలేసి, ప్రభుకు వదిలేసి. ఆ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఇదే కావాలి, ఇట్లే ఉండాలి, అదే చెయ్యాలి, నష్టపోయా. ప్రభు లేకపోతే అదే నరకం కదా. నరకం అంటే అక్కడెక్కడికో వెళ్తే ఏదో ఉంటే అది కాదు. ప్రభు లేని జీవితాలే నరకం, ప్రభు లేని స్థలాలే నరకం కదా. నెమ్మది లేకుండా వేదంతో కొట్టుమిట్టాడుతున్నావా? రక్షించబడ్డావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వస్తావు, అన్ని పరిచయలు చేస్తున్నావు, వాక్యం కూడా బాగా చెప్తావు, పాటలు పాడుతావు, అన్నీ ఉన్నాయి. బయట బాగున్నావు, కానీ లోపల నీకు ప్రభుత్వ సంబంధం సరిగా లేదు. అప్పగించుకుంటావు. ప్రియ తండ్రి, రాత్రికాల సమయంలో రక్షించబడి కూడా కేవలం పాప క్షమాపణ కొరకు మాత్రమే నీ దగ్గరకు వచ్చి, మా జీవితాలు మా ఇష్టం, మాకు నచ్చింది, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అని మా జీవితాల్లో ఏవైతే కోణాలు ఉన్నాయో, ఏవైతే ఒప్పుకొనని పాపాలు ఉన్నాయో, విడిచిపెట్టని వ్యసనాలు ఉన్నాయో, వదిలిపెట్టని ఓటములు ఉన్నాయో, విడనాడని స్నేహాలు ఉన్నాయో, ఒకసారి నీ చేతిలో అప్పగించుకోవడానికి, వదిలేయడానికి,
ఆ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. ఆ కనువిప్పు మాకు కలగచేయండి. సమయాన్ని దీవించండి అయ్యా. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ యేసు ప్రభు మా రక్షకుడి నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓ పాట పాడతాము.